హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పెంచారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్పై ఫోకస్ పెంచారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు చేయడం, విచారణకు నోటీసులు జారీ చేస్తుందనే ప్రచారం పెరిగిపోతుంది. ఈ ప్రచారాన్నే కాదు, పార్టీ నేతలు మైండ్ గేమ్ అంటున్నారు. ఫార్ములా కుంభకోణంలో కేటీఆర్ మీద కేసే కాదు, ఇదివరకు లగచర్ల గొడవల నేపథ్యంలోనే కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నట్లుగా బాగా ప్రచారం జరగటాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని తనను కలిసిన నేతలతో పార్టీ ఆఫీసులో కేటీఆర్ కూడా ప్రస్తావించారు. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడికి కేటీఆర్ఏ సూత్రధారిగా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. సూత్రధారి కేటీఆర్ అయితే కీలక పాత్రధారి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిగా పోలీసులు కోర్టుకు చెప్పారు. దాంతో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగానే కేటీఆర్ అరెస్టు కూడా తప్పదనే నిర్ణయానికి కారు పార్టీ నేతలు వచ్చారు. ఏదో ఒక కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధమైపోయారు. రాత్రి ఏ సమయంలో అయినా కేటీఆర్ అరెస్టు తప్పదన్న ప్రచారం నేపథ్యంలో సీనియర్ నేతలు, కార్యకర్తలు 100 మంది నందినగర్లోని కేటీఆర్ ఇంటి దగ్గర 10 రోజుల కిందట కాపు కాశారు. దాదాపు 48 గంటలు సీనియర్ నేతలు, కేడర్ కేటీఆర్ ఇంటి చుట్టూ కాపు కాశారు. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సేమ్ టు సేమ్ ఇప్పుడు అలాంటి ప్రచారమే పెరిగిపోతుంది. ఫార్ములా కేసులో అరెస్టుకు ప్రచారం వెనుక కారణం ఏమిటంటే కేటీఆర్ మీద కేసు నమోదుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలని బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ చాలా పట్టుదలగా ఉండేవారు. మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కార్ రేసు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుని 55 కోట్ల రూపాయలను చెల్లించారు. జరిగిన ఏర్పాట్లు చెల్లించిన 55 కోట్ల రూపాయలపై అప్పట్లోనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ ఏమాత్రం లెక్క చేయలేదు. కొద్ది రోజుల్లో రేసు మొదలవబోతోందనగా ఎన్నికల ప్రకటన రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో ఫార్ములా అవినీతి ఆరోపణలపై చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఆధ్వర్యంలో ప్రాథమిక విచారణ జరిగింది. మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ను చీఫ్ సెక్రటరీ విచారించారు. కేటీఆర్ ఫోన్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లుగా చెప్పారు. నిజానికి ఏ ఉన్నతాధికారి కూడా 55 కోట్ల రూపాయలను మంత్రి ఫోన్లో చెబితే చెల్లించరు. కానీ ఇక్కడ కేటీఆర్ ఆదేశించడం, అరవింద్ చెల్లించడం అయిపోయింది. దాంతో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. అందుకనే మున్సిపల్ శాఖ లేఖ ఆధారంగా అరవింద్ మీద ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. విచారణలో బయటపడిన విషయాల ఆధారంగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను కూడా విచారణ చేయాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా కార్ రేసు ఏర్పాట్లలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. అదే సమయంలో తన ఆదేశాల ప్రకారమే అరవింద్ 55 కోట్ల రూపాయలను చెల్లించినట్లుగా కేటీఆర్ ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏసీబీ రాసిన లేఖ ఆధారంగా కేటీఆర్ పైన కేసు నమోదు చేసి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరుతూ లేఖ రాసింది. దాదాపు 1.5 రోజుల తర్వాత కేటీఆర్ మీద కేసు నమోదు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మీద కేసు నమోదు చేసి విచారణకు ప్రభుత్వం ఏసీబీకి ఆదేశాలు జారీ చేయబోతుందనే ప్రచారం పెరిగిపోతుంది. ఇలాంటి ప్రచారాన్నే బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ అని అనుమానిస్తున్నారు. ఇది నిజంగా మైండ్ గేమ్గానే ఉండిపోతుందా, లేకపోతే సడన్గా పోలీసులు విచారణకు నోటీసులు జారీ చేస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. విచారణకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం అంటే అరెస్టుకు ఒక అడుగు దూరంలో ఉన్నట్లుగానే అనుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పుడు పార్టీలోని కీలక నేతలు, క్యాడర్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి.